హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనమాట. నేను క్లాసెస్ అన్నీ రెగ్యులర్గానే అప్లోడ్ చేస్తున్నాను, 1 by 1 అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు అర్థమవుతుంది, మీరు వింటున్నారని అనుకుంటున్నాను. చాలా వ్యూస్ పెరుగుతున్నాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు, అండ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గానే కామెంట్ చేస్తున్నారు. సో చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు హెల్ప్ అవుతుంది నా క్లాసెస్. మనం లాస్ట్ క్లాస్లోని కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్ కొలినర్జిక్ కాదు, అడ్రినర్జిక్ నర్వస్ సిస్టమ్ అయిపోయింది, అడ్రినో రిసెప్టర్స్ అయిపోయింది, బ్లాకర్స్ అయిపోయింది. సో ఇవాళ మనం క్లాస్లో పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్, దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్. మ్యాక్సిమం 1 or 2 క్లాసెస్లో ఏఎన్ఎస్ అయిపోతుందండి. ఫార్మకాలజీలో ఒక చాప్టర్ అనేది ఏఎన్ఎస్ ఒక 1 or 2 క్లాసెస్లో అయిపోతుంది. నెక్స్ట్ వెంటనే నేను ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. మీరు నాకు కామెంట్ చేయండి, మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నది, నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ మీద వీడియోస్ చేయమంటారు, ఏ చాప్టర్స్ చెప్పమంటారు అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే ఇలానే ప్రతి సబ్జెక్టు ఇంట్రడక్షన్ చెప్పి తర్వాత మిమ్మల్ని సబ్జెక్ట్లో తీసుకెళ్తున్నాను కదా, అలా చెప్తే అర్థమవుతుందని కూడా చాలామంది అంటున్నారు. ఇలానే చెప్పమంటారా, ఇంకా మీకు ఇంట్రడక్షన్ లేకుండా డైరెక్ట్గా డ్రగ్స్లోకి వెళ్ళిపోమంటారా, అది కూడా చెప్పండి. ఓకే, ఇవాళ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాము. చూసిన వాళ్ళందరూ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు చాలామంది. మీరు లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇవాళ క్లాస్ వచ్చేసి పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్. పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్. Okay, why we call it as a cholinergic nervous system? In parasympathetic nervous system, main neurotransmitter is acetylcholine. Same adrenergic nervous system లో మీకు అక్కడ నార్ అడ్రినలిన్ సింథసిస్ చెప్పాను, మెటబాలిజం చెప్పాను, డ్రగ్స్ చెప్పాను, యాక్షన్స్ చెప్పాను, యూజెస్ చెప్పాను, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. రిసెప్టార్స్ కూడా చెప్పాను. సేమ్ ఇక్కడ కూడా అదే ప్యాటర్న్లో మనం ఫాలో అవుతాము. మీకు నోట్స్ రాసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ చాలా ఈజీగా వస్తుంది. అలాగే నేను మీకు ఎక్కడెక్కడ ఎంసీక్యూస్ ఎలా అడుగుతారనేది కూడా చెప్తున్నాను. అది కూడా నచ్చింది అనేసి చాలామంది చెప్పారండి. ఎంసీక్యూస్ అడిగే విధానం కూడా చెప్తున్నారు, మేడం నచ్చింది అని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ప్రతి టాపిక్ నేను ప్రతి సబ్జెక్ట్ అలానే చెప్తాను. ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ ఏరియాస్ ఏమున్నాయో అవి కూడా ప్రెస్ చేసి చెప్తాను. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఇది ఎంసీక్యూస్ ఎలా అడుగుతారని కూడా చెప్తాను. ఓకే, మెయిన్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇస్ అసిటైల్కోలిన్. అసిటైల్కోలిన్ సింథసిస్ చూద్దాము. అలాగే మీకు సింపాథటిక్ నర్వస్ సిస్టము ఫ్లైట్ ఆర్ ఫైట్ అని చెప్పాను కదా, అలా కూడా అడగచ్చు సింపుల్గా. ఇది పారాసింపాథటిక్ నర్వస్ సిస్టమ్ ఏంటి? రెస్ట్ అండ్ డైజెస్ట్. సింపాథటిక్ అంటేనే ఫ్లైట్ ఆర్ ఫైట్, పారాసింపాథటిక్ అంటే రెస్ట్ అండ్ డైజెస్ట్. ఆల్సో కాల్డ్ కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్. మెయిన్ న్యూరోట్రాన్స్మిటర్ ఇస్ అసిటైల్కోలిన్ అండ్ అసిటైల్కోలిన్ సింథసిస్ అనేది చూద్దాం. ఓకే, అసిటైల్కోలిన్ in the presence of enzyme acetyltransferase. This is a acetylcholine synthesis and acetylcholine to acetyl-CoA plus choline in the presence of the enzyme acetyltransferase. In the presence of the enzyme acetyltransferase, acetyl-CoA plus choline is converted to acetylcholine. Acetylcholine in the presence of the enzyme cholinesterase, it is converted to choline. Okay, this is synthesis. ఇప్పుడు acetylcholine సింథసిస్, రిలీజ్, యాక్షన్ అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. సేమ్ లైక్ మనం అడ్రినర్జిక్ నర్వస్ సిస్టంలో చూసాం కదా, అలానే డీటెయిల్గా ఇక్కడ ప్రీ సినాప్టిక్ న్యూరాన్లో, పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది.
డ్రా చేసుకునే వాళ్ళు డ్రా చేసుకోండి. నేను అంతా డ్రా చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Okay. This is a acetylcholine release and action on the presynaptic neuron and postsynaptic neuron. Presynaptic neuron లోనే సింథసిస్ అయిన acetylcholine, choline plus acetyl-CoA will be converted to acetylcholine in the presence of acetyltransferase. Acetyltransferase enzyme presence లోనే acetylcholine అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అయిన acetylcholine ఇక్కడ వెసైకిల్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ వెసైకిల్స్లో స్టోర్ అయి ఉన్న అసిటైల్కోలిన్ ఎప్పుడైతే కాల్షియం ఎంట్రీ జరుగుతుందో, ఇక్కడ వెసైకిల్స్లో ఉన్న అసిటైల్కోలిన్ ఎప్పుడైతే కాల్షియం ఎంట్రీ జరుగుతుందో, కాల్షియం ఎంట్రీ జరిగినప్పుడు ఈ వెసైకిల్స్ అనేవి బ్లాస్ట్ అయిపోయి ఇది వచ్చేసి సైటోప్లాజమం అంటారు. ఈ సైటోప్లాజంలోకి అసిటైల్కోలిన్ రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన అసిటైల్కోలిన్ సినాప్స్లోకి వస్తుంది. సినాప్స్ అంటే ఏం చెప్పాను మీకు ఇంత ముందే చెప్పాను. స్పేస్ బిట్వీన్ టూ న్యూరాన్స్ ఓకే, ఆర్ జంక్షన్ బిట్వీన్ టూ న్యూరాన్స్ ఓకే, ఇక్కడ ఈ సినాప్స్లోని అసిటైల్కోలిన్ వస్తుంది. అసిటైల్కోలిన్ ఈ సినాప్స్లోకి వచ్చి ఇక్కడికి వచ్చిన అసిటైల్కోలిన్ అనేది విల్ బి యాక్ట్ ఆన్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్లోని ఈ కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్లో ఇక్కడ ఏ రిసెప్టర్స్ ఉంటాయంటే నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్స్, మస్కరానిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్స్ ఓకే. పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ మీద కొలినర్జిక్ నర్వస్ సిస్టంలోని రిసెప్టార్స్ నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టారు, మస్కరినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టార్స్ అని అంటారు ఓకే. వీటిని పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్స్ అని చెప్పేసి అంటారు. నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టార్స్, మస్కరానిక్ అసిటైల్కోలిన్ రిసెప్టార్స్. ఈ మస్కరానిక్ రిసెప్టార్స్ మీద నికోటినిక్ కానీ మస్కరానిక్ కానీ ఈ రిసెప్టార్స్ మీద రిలీజ్ అయిన అసిటైల్కోలిన్ యాక్ట్ చేసినప్పుడు సోడియం ఎంట్రీ, కాల్షియం ఎంట్రీ జరిగి డీపోలరైజేషన్ జరిగి ఎగ్జైటేషన్ జరుగుతుంది ఓకే. సేమ్ ఇలాంటి యాక్షన్ నేను మీకు అడ్రినర్జిక్ నర్వస్ సిస్టంలో చెప్పాను. అది విని ఇది వింటే క్లాస్ చాలా ఈజీ అయిపోతుంది మీకు ఓకే. మళ్ళీ చెప్తున్నా వినండి. ఇక్కడ రిలీజ్ అయిన ఎసిటైల్కోలిన్ వెసైకిల్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఈ వెసైకిల్స్లో స్టోర్ అయిన ఎసిటైల్కోలిన్ ఎప్పుడైతే కాల్షియం ఎంట్రీ జరుగుతుందో బ్లాస్ట్ అయిపోయి సైటోప్లాజంలోకి రిలీజ్ అవుతుంది. సైటోప్లాజంలో రిలీజ్ అయిన అసిటైల్కోలిన్ సినాప్స్లోకి వస్తుంది. సినాప్స్ నుంచి పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ మీద ఉన్న రిసెప్టర్స్ మీద యాక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ మీద ఉన్న రిసెప్టర్స్ ఏంటవి? నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్, మస్కరానిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్స్. అండ్ ఇంకోటి నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్స్ అని చెప్పాను నేను మీకు ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను. రిసెప్టర్స్ డ్రగ్ టార్గెట్స్ అని ఆ రిసెప్టర్స్లో చెప్పాను. ఈ నికోటినిక్ మస్కరానిక్ రిసెప్టర్స్ ఏంటవి, దేని కింద వస్తాయి? దీస్ ఆర్ ఐనోట్రోపిక్ రిసెప్టర్స్. ఎగ్జాక్ట్లీ ఒకసారి క్వశ్చన్ ఇలానే అడిగారు, పెద్దగా ఏం అడగలేదు. మస్కరానిక్ రిసెప్టర్స్ కమ్స్ అండర్ విచ్ రిసెప్టర్ కేటగిరీ అన్నారు. మస్కరానిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్స్ కమ్స్ అండర్ జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్, జీపీసీఆర్, జీ ప్రోటీన్ కపుల్డ్ రిసెప్టర్స్ ఓకే. Nicotinic acetylcholine receptors comes under inotropic receptor category and muscarinic acetylcholine receptors comes under category GPCR. So that it increases the calcium levels and this increases the sodium levels. Sodium movement levels increase చేసి డీపోలరైజేషన్ జరిగి ఎగ్జైటేషన్ జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద రిలీజ్డ్ అసిటైల్కోలిన్ ఇన్ ద ప్రీసినాప్టిక్ న్యూరాన్ అండ్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. మరి ఎగ్జైటేషన్ జరిగాక ఏం జరుగుతుంది? ఎగ్జైటేషన్ జరిగాక అసిటైల్కోలిన్ మళ్ళీ సినాప్స్లోకి వచ్చేసి అక్కడ మెటబాలిజం జరుగుతుంది, అప్టేక్ మెకానిజం జరుగుతుంది. ఇక్కడ మెటబాలిజం జరిగి
ఎస్టైల్ కొలిన్గా కన్వర్ట్ అవుతుంది. మెటబాలిజం జరిగి అస్టైల్ కొలిన్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిన కొలిన్ మళ్ళీ ప్రీసినాప్టిక్ న్యూరాన్లోకి అప్టేక్ మెకానిజం ద్వారా వెళ్తుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రాసెస్ అంతా ఎగ్జైటేషన్ వరకు అయిపోయాక మళ్ళీ ఎస్టైల్ కొలిన్ సినాప్స్లోకి వచ్చేసి సినాప్స్లోని మెటబాలిజం జరుగుతుంది. మెటబాలిజం జరిగి కొలిన్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన కొలిన్ మళ్ళీ ప్రీ సినాప్టిక్ న్యూరాన్లోకి అప్టేక్ మెకానిజం ద్వారా వెళ్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అన్నట్టు జరిగిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇలా జరుగుతుంది కదా. ఎసిటైల్ కోలిన్ టు కోలిన్ ఏ ఎంజైమ్ సమక్షంలో జరుగుతుందండి? అసిటైల్ కోలిన్ టు కోలినెస్టరేజ్ ఎంజైమ్. మెటబాలిజం అనేది ఇక్కడ కోలినెస్టరేజ్ ఎంజైమ్ ప్రజెన్స్లో జరుగుతుంది. ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ కోలినెస్టరేజ్ ఎంజైమ్ అసిటైల్ కోలిన్ విల్ బి కన్వర్టెడ్ టు కోలిన్. ఫార్మ్డ్ కోలిన్ విల్ బి టేకెన్ బ్యాక్ ఇన్ టు ప్రీసినాప్టిక్ న్యూరాన్ బై ద అప్టేక్ మెకానిజం. ఓకే, ఇక్కడ అప్టేక్ మెకానిజం జరుగుతుంది, మళ్ళీ ప్రీసినాప్టిక్ న్యూరాన్లోకి వస్తుంది. ఓకే, ఈ అప్టేక్ మెకానిజం అనేది ఒక డ్రగ్ ద్వారా ఇన్హిబిట్ చేయొచ్చు. ఒక డ్రగ్ ద్వారా అప్టేక్ మెకానిజం ఈజ్ ఇన్హిబిటెడ్ బై హెమికోలినం. ఓకే, అప్టేక్ మెకానిజం ఇన్ ద కొలినర్జిక్ నర్వస్ సిస్టమ్, అప్టేక్ మెకానిజం ఇన్ ద పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్, అప్టేక్ మెకానిజం is inhibited by hemicolinum. In the same way conversion acetylcholine conversion కూడాను కన్వర్షన్ అంటే ఇక్కడ రిలీజ్ అయిన అసిటైల్కోలిన్ వెసైకిల్స్లోకి రాకుండా ఇన్హిబిట్ చేసే డ్రగ్ ఒకటి ఉంటుంది ఇక్కడ కూడాను. దట్ ఈజ్ అ వెసామికల్ ACH, ద ఫార్మ్డ్ ACH ఇంటూ ద వెసైకిల్స్. ఓకే, వెసైకిల్స్లోకి రాకుండా ఎసిటైల్ కోలిన్ టు వెసైకిల్స్లోకి ఎసిటైల్ కోలిన్ ట్రాన్స్ఫర్ ఇంటూ వెసైకిల్స్. దిస్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై డ్రగ్ వెసామికల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ నోట్ ఇట్ డౌన్. నేను చెప్తాను మీకు, ఒక పాయింట్ లాగా చెప్తాను, అలా రాసేసుకోండి. లేకపోతే ఎసిటైల్ కోలిన్ టు ACH ఇంటూ వెసైకిల్స్ కన్వర్షన్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై డ్రగ్ వెసామికాల్. ఎసిటైల్ కోలిన్ ఇంటూ వెసైకిల్స్, ఎసిటైల్ కోలిన్ ఇంటూ వెసైకిల్స్ కన్వర్షన్ ఈజ్ ఇన్హిబిటెడ్ బై డ్రగ్ వెసామికాల్. ఓకే, uptake mechanism is inhibited by hemicolinum. ఓకే, ఇదంతా అర్థమైంది కదా అండి. ఓకే, నెక్స్ట్ కోలినర్జిక్ రిసెప్టర్స్ అనేవి చూద్దాం. దీని గురించి కొన్ని పాయింట్స్ చెప్తాను, కావాలంటే మీరు నోట్ చేసేసుకోండి. ఓకే, acetyl transferase enzyme is involved in synthesis of acetylcholine. Acetyl transferase enzyme is involved in synthesis of acetylcholine. Cholinesterase enzyme is involved in the metabolism of acetylcholine. Cholinesterase enzyme is involved in the metabolism of acetylcholine. Post-synaptic nicotinic acetylcholine receptors or inotropic receptors increase the sodium entry and causes depolarization. Post-synaptic muscarinic acetylcholine receptors are GPCR receptors, which increases the calcium entry and causes depolarization and excitation. Okay. Next, కోలినర్జిక్ రిసెప్టర్స్ ఎన్ని టైప్స్ అని చెప్పాము? 2 టైప్స్. నికోటినిక్ ACH రిసెప్టర్స్, మస్కరనిక్ SCH రిసెప్టర్స్. ఫస్ట్ నికోటినిక్ ACH రిసెప్టర్స్ చూద్దాం. నికోటినిక్ ACH రిసెప్టర్స్ which are belongs to inotropic receptors. Okay, these receptors are present in, this is important bit. ఇప్పుడు నికోటినిక్ ACH రిసెప్టర్స్ ఏ రిసెప్టర్స్ కేటగిరీ కిందకి వస్తాయంటే ఐనోట్రోపిక్ అని చెప్పాము. సేమ్ వే ఈ నికోటినిక్ రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి అని చెప్పేసి అడుగుతారు. బ్రెయిన్, లొకేషన్స్ ఆఫ్ నికోటినిక్ ACH రిసెప్టర్స్ బ్రెయిన్, గ్యాంగ్లియా,
న్యూరోమస్కులర్ జంక్షన్. ఓకే, నికోటినిక్ ACH రిసెప్టర్స్ లొకేషన్స్ ఆర్ బ్రెయిన్, గ్యాంగ్లియా, న్యూరోమస్కులర్ జంక్షన్. దీని నికోటినిక్ ACH రిసెప్టర్స్ పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్ మీద ఏం చేస్తాయో తెలుసు. ఇంక్రీజెస్ ద సోడియం ఎంట్రీ, ఇట్ కాజెస్ డిపోలరైజేషన్ and it causes excitation. Okay, it causes excitation. Next, muscarinic receptors చూద్దాం. MUSCA muscarinic ACH receptors. Okay, MUSCA RINIC muscarinic receptors. Muscarinic receptors belongs to which receptor category? GPCR. Okay. These are muscarinic acetylcholine receptors are of 5 types. Okay, M1, M2, M3, M4, M5. Okay, M1, M2, M3, M4, M5. These are muscarinic acetylcholine receptors అన్నమాట. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక రెండు పాయింట్లు చెప్తాను, ఇక్కడ నోట్ చేసుకోండి. M1, M3, M5. ఓకే, ఆడ్ నెంబర్ receptors activates phospholipase C, which releases the secondary messengers like IP3, DAG. These increases the calcium entry and causes depolarization and leads to excitation. Okay, these activates odd number receptors 1, 3, 5 activates phospholipase C, which releases the secondary messengers inophosphate, triphosphate, inositol triphosphate, IP3, DAG. These causes the increases the calcium ions entry and causes depolarization and it leads to excitation. Okay, next M2 and M4. M2, M4 are even number receptors. These inhibits the adenyl cyclase. Inhibit adenyl cyclase. It leads to decrease in CAMP. Increases the potassium permeability. Then increases the CAMP, leads to increases potassium permeability. Causes inhibition అన్నమాట. బికాస్ దీస్ ఆర్ ఇన్హిబిటరీ రిసెప్టర్స్. సో ఫైనలీ ఇట్ కాజెస్ నేమ్లోనే ఉంటుందండి, చదివితే అర్థమైపోద్ది, నేమ్లోనే ఉంటుంది. వాటి నేమ్లోనే ఇన్హిబిటరీ అన్నామంటే ఇన్హిబిట్ చేస్తాయి. ఓకే, యాక్టివేట్స్ అని చెప్పేస్తే ఇది వచ్చేసి ఎగ్జైట్ చేస్తాయి. ఎగ్జైటేషన్ ఫైనల్ స్టెప్ ఇన్ M1, M3, M5 and M2, M4. ఇన్హిబిషన్ ఇస్ ద ఫైనల్ స్టెప్. ఓకే, దీస్ ఆర్ ద muscarinic ACH రిసెప్టర్స్. M1, M2, M3, M4. ఇందులో పనికొచ్చే పాయింట్, యూజ్ అయ్యే పాయింట్ ఏంటంటే లొకేషన్స్ ఇంపార్టెంట్. ఓకే, లొకేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అవి డిస్కస్ చేద్దాం. నేను రాసినట్టే రాసుకోండి. M1 receptors location is brain, stomach. సేమ్ ఎలానే మీకు అడ్రినర్జిక్ నర్వస్ సిస్టంలో α1, α2, β1, β2, β3 లొకేషన్స్ చెప్పాను.
అందులోని ఆల్ఫా 2 ఎంత ఇంపార్టెంటో చెప్పాను. ఇవి కూడా అంతే. ఇప్పుడు ఈ లొకేషన్స్ మీద వీటి ఫంక్షన్స్ మీద డిపెండ్ అయ్యే మనకి తర్వాత ఫార్మకలాజికల్ యాక్షన్స్ కానీ యూజెస్ కానీ వస్తాయి అన్నమాట. ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అక్కడ మీకు అడ్రినర్జిక్ రిసెప్టర్స్లో వాటి లొకేషన్స్ ఆల్ఫా 2 ఎంత ఇంపార్టెంట్ చెప్పిన, ఎలా ఎంసీక్యూస్ అడుగుతారో కూడా చెప్పాను. సేమ్ ఇది కూడా ఇప్పుడే చెప్తున్నాను. మస్కారనిక్ రిసెప్టర్స్ లొకేషన్స్ ఫంక్షన్ అడుగుతారు. M2 రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి, M1 రిసెప్టర్స్ ఎక్కడ ఉంటాయి, వాటి ఫంక్షన్. ఇది మాత్రం ఇంపార్టెంట్ టేబుల్. అక్కడ అది ఇంపార్టెంట్, ఇక్కడ ఇది ఇంపార్టెంట్. ఓకే, ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇస్తారనమాట. బ్రెయిన్ స్టమక్ మీద M1 రిసెప్టర్స్ ఉంటాయి. వాటి ఫంక్షన్ ఏంది బ్రెయిన్ మీద ఉన్నప్పుడు? CNS ఎగ్జైటేషన్ అండ్ ఇన్ స్టమక్ గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రీషన్. This is about M1 receptors. Next, M2 present on heart. M2 receptors present on heart and the function is decrease force of contraction of heart. And M3 receptors are present on exocrine gland, G8 smooth muscle. ఓకే, ఫంక్షన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్ మీద ఉంటే, G8 మీద ఉంటే, స్మూత్ మజిల్ మీద ఉంటే. ఇంక్రీజెస్ GI మీద, ఇంక్రీజెస్ GI మోటిలిటీ. ఓకే, నెక్స్ట్ ఇంక్రీజెస్ స్మూత్ మజిల్స్ కాంట్రాక్షన్. స్మూత్ మజిల్ మీద ఇంక్రీజెస్ స్మూత్ మజిల్ కాంట్రాక్షన్. ఎక్సెప్ట్ అన్ని స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ చేస్తాయి. ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. ఎక్సెప్ట్ బ్లడ్ వెజల్, రిమైనింగ్ ఆల్ స్మూత్ మజిల్స్ విల్ బి కాంట్రాక్టెడ్. ఓకే, ఎక్సెప్ట్ బ్లడ్ వెజల్. నెక్స్ట్ ఇంక్రీజ్ ద ఎగ్జోక్రైన్స్ సెక్రీషన్స్. ఎగ్జోక్రైన్ గ్లాండ్ మీద ఉండే ఎగ్జోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్ని ఇంక్రీజ్ చేస్తాయి అన్నమాట. M4 and M5 are present in CNS. M4 and M5 are present in CNS and the function is enhanced locomotion. Okay, enhanced locomotion. See, muscarinic receptors are of 5 types. Very important. Locations, functions important. Location, brain, stomach. And the function is CNS excitation and gastric acid secretion. M2 receptors present in heart and the function is decrease of force of contraction of heart. ఇప్పుడు చెప్తున్నాం కదా, డిక్రీజ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ అంటే హార్ట్ కాంట్రాక్షన్ ఎలా ఉండేది, ఇట్లా స్లోగా అయిందనుకో, తగ్గిపోయిందనుకో, ఒక అడ్వర్స్ ఎఫెక్ట్ వచ్చింది. అదేంటిది? డిక్రీజ్ ఇన్ హార్ట్ కాంట్రాక్షన్ అంటే అడ్వర్స్ ఎఫెక్ట్ ఏంది? బ్రాడికార్డియా. ఇలానే ఇంటర్లింక్డ్గా ఉంటాయి. అలా చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఇది డిక్రీజ్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, దిస్ ఈజ్ కాల్డ్ అ బ్రాడికార్డియా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఇప్పుడు మనం ఇవి నేర్చుకున్నాం అనుకోండి, యూజెస్లోని ఇది రాయొచ్చు, అడ్వర్స్ ఎఫెక్ట్స్లోని రాయొచ్చు. సో ఇది నేర్చుకుంటే అక్కడ యూజెస్ వచ్చేస్తాయి, మనకి అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేస్తాయి. సేమ్ వే M3 receptors present on exocrine gland and G8 and smooth muscle. Okay, exocrine gland increases the exocrine secretions and G8 increases GI motility. Smooth muscle contraction జరుగుతుంది except blood vessel. And M4 and M5 both receptors present in CNS and the function is enhanced locomotion. Okay, and note ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందాకలే చెప్పాను కూడాను, M1 M3 M5 డైరెక్ట్గా ఇలా కూడా అడగవచ్చు. దీస్ ఆర్ ఎగ్జైటేటరీ రిసెప్టర్స్. ఓకే, M2 M4 ఇన్హిబిటరీ. ఇప్పటి వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకి అయితే ఖచ్చితంగా ఐడియా ఉంటుంది అసలు ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు, అసలు చదివిని అడుగుతారా, కాన్సెప్ట్ బేస్డ్ అడుగుతారా, ఒక్కోసారి చాలా ఫెరిఫెరల్గా అడుగుతారు, ఇంకోసారి చాలా డీప్గా తీసుకెళ్తారు. సో వీ కాంట్ ప్రెడిక్ట్ అనమాట. కానీ మొత్తం కాన్సెప్ట్ నుంచి లాస్ట్ వరకు సింపుల్ నేమ్స్ వరకు అసలు చాలా సింపుల్ టర్మినాలజీ, ఇది కానీ ఈ లొకేషన్స్ కానీ వీటి డ్రగ్స్ కానీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఉంటే అప్పుడు మనకి వీఆర్ ఇన్ ద రేస్ అనమాట, కాంపిటీషన్లో ఉంటాం ఇలా నేర్చుకుంటే. ఓకే, సింపుల్గా ఎలా అడగొచ్చు, లేకపోతే డీప్గా డ్రగ్స్ అడగొచ్చు, ఎలా అయినా అడుగుతారు. అన్ని రకాలుగా మనం అయితే ప్రిపేర్డ్గా ఉండాలి రేస్లో ఉండాలంటే. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మస్కారనిక్ రిసెప్టర్స్, లొకేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఓకే, నెక్స్ట్ డ్రగ్స్ చూద్దాం. మస్కారానికి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇవి చూద్దాం. నెక్స్ట్ నికోటినిక్ SEH రిసెప్టర్స్ డ్రగ్స్ చూద్దాం. మస్కారనిక్
డ్రగ్స్ యాక్టింగ్ ఆన్ మస్కారనిక్ రిసెప్టర్స్. డ్రగ్ యాక్టింగ్ ఆన్ మస్కారనిక్ రిసెప్టర్స్. ఓకే, మస్కారనిక్ రిసెప్టర్ అగోనిస్ట్. మస్కారనిక్ రిసెప్టర్స్ అగోనిస్ట్. ఓకే, ఇందులో వచ్చేసి ఫస్ట్ అసిటైల్ కోలిన్, నెక్స్ట్ బెతానికాల్, పిలోకార్పిన్ అని కూడా అనొచ్చు, పిలోకార్పిన్, మెథానికాల్, methacholine or call it as a methacholine, carbachol, oxytrimorphin, cevimelin, mascarin, okay, fine. These are the muscarinic receptor agonists. Acetylcholine, bethanical, pilocarpine, methanical, or it called as a methacholine, carbachol, oxytrimorphin, cevimelin, muscarin, aricoline, and succinylcholine. These are the muscarinic receptor agonists. అందులో పిలోకార్పిన్ ఇస్ ఆల్కలాయిడ్ అండ్ పిలోకార్పిన్ అండ్ మస్కారిన్ అరికోలిన్ న్యాచురల్ మస్కారనిక్ రిసెప్టర్స్. పిలోకార్పిన్ అండ్ మస్కారిన్ అరికోలిన్ ఆర్ న్యాచురల్ మస్కారనిక్ రిసెప్టర్స్. పిలోకార్పిన్ ఇస్ ఆల్కలాయిడ్. ఓకే, దీస్ ఆర్ ద మస్కారనిక్ SH రిసెప్టర్స్ agonist. These acts as agonist for all M1, M2, M3, M4, M5 receptors. These all are acts as a agonist for M1, M2, M3, M4, M5 రిసెప్టర్స్. ఓకే, వీటి ఇప్పుడు ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ మస్కారనిక్ రిసెప్టర్స్. ఓకే, పారాసింపాథమైమటిక్స్ వీటి యాక్షన్ ఫార్మలాజికల్ యాక్షన్స్ అనేవి చూద్దాం. ఈ రిసెప్టర్స్ అన్నీ ఎక్కడ ఉంటాయని చెప్పి నేను లొకేషన్స్ అని చెప్పాను కదా, ఆ లొకేషన్స్ మీద వీటి యాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఫార్మకాలజికల్ యాక్షన్స్ అనేవి చూద్దాం. Pharmacological actions of muscarinic acetylcholine receptor agonist are it called as a parasympathomimetics. Mimetics అని ఎందుకంటాము, సేమ్ యాక్షన్స్ ఆఫ్ అసిటైల్కోలిన్ సేమ్ మిమిక్ చేస్తాయి కాబట్టి, అసిటైల్కోలిన్ యాక్షన్స్ మిమిక్ చేస్తాయి కాబట్టి పారాసింపాథోమైమెటిక్స్ అని అంటారు. ఫస్ట్ ఆన్ హార్ట్ మీద ఏ రిసెప్టర్ ఉంటుందని చెప్పాను, M2 ఏం చేస్తుంది, డిక్రీజెస్ force of contraction of heart, decreases of force of contraction of heart, on stomach. Next on stomach ఏముంటుంది, on stomach
M1 on stomach M1 receptors are present. On stomach M1 receptors are present. Increases the gastric acid secretions. Increases the gastric acid secretions. Okay. Next, on smooth muscle మీద ఏ రిసెప్టర్స్ ఉంటాయని చెప్పాను. స్మూత్ మజిల్ మీద M3 రిసెప్టర్స్. స్మూత్ మజిల్స్ మీద M3 రిసెప్టర్స్ ఉండి అన్ని స్మూత్ మజిల్స్ కాంట్రాక్షన్ జరుగుతుంది. అన్ని స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, ఏది అవ్వదు ఎక్సెప్ట్ బ్లడ్ వెజల్స్. ఇంక్రీజెస్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్. ఇంక్రీజెస్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్. ఇంక్రీజెస్ కాంట్రాక్షన్ ఆఫ్ స్మూత్ మజిల్ ఎక్సెప్ట్ బ్లడ్ వెజల్ ఒకటే కాంట్రాక్ట్ అవ్వకుండా రిలాక్సేషన్ స్టేట్లో ఉంటుంది. బ్లడ్ వెజల్ విల్ అండర్గో రిలాక్సేషన్. ఇట్ షుడ్ నాట్ కాంట్రాక్ట్. ఓకే. నెక్స్ట్ ఫార్మకలాజికల్ యాక్షన్ ఆన్ జిఐ మొటిలిటీ. ఇక్కడ ఏ రిసెప్టర్స్ ఉంటుందని చెప్పాను. ఇక్కడ కూడా M3 ఏం చేస్తుంది, ఇంక్రీజెస్ ద జిఐ మొటిలిటీ. increases GI motility. Okay. On exocrine glands. This is a previously asked question అనమాట. ఓకే, ఇప్పుడు చెప్తుంది ఎగ్జోక్రైన్ గ్లాండ్ మీద ఏ రిసెప్టర్స్ ఉంటే వాటి ఫంక్షన్. ఇంక్రీజెస్ ఎగ్జోక్రైన్ secretions. Okay, this is a previously asked bit. On exocrine gland which receptors present. అన్నది previously asked question, and this is also sixth one. On pupil or ciliary muscle. ఇక్కడ ఏ రిసెప్టర్స్ ఉంటాయి, M3 receptors. On pupil and ciliary muscle, M3 receptors are present and increases the lacrimal secretions. M3 రిసెప్టర్స్ మీద ఉన్న సీలియరీ మజిల్లో ఫంక్షన్ ఏంటంటే, M3 రిసెప్టర్స్ ఆల్సో ప్రజెంట్ అండ్ సీలియరీ మజిల్ అండ్ ప్యూపిల్. ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి ప్యూపిల్ మీద ఏం ఫంక్షన్ ఉంటుందంటే, M3 రిసెప్టర్స్కి ప్యూపిల్ కన్స్ట్రిక్షన్ ఉంటుంది. On pupil and on ciliary muscle, M3 receptors are present. M3 receptors function on pupil is a pupil constriction. M3 receptors function on ciliary muscle is a ciliary muscle contraction. Okay, ciliary muscle contraction. ఈ రెండు కూడా ఇంతకు ముందు ఎగ్జామ్స్లో అడిగిన బిట్లు. ఓకే, exocrine glands present on which receptors? M3 on pupil and ciliary muscle. Okay, these are previously asked questions. ఫార్మకలాజికల్ యాక్షన్స్ చూసాం కదా. ఫార్మకలాజికల్ యాక్షన్స్ సేమ్ అగోనిస్ట్ యాక్షన్ సేమ్ అలానే ఉంటాయి. ఇందాక లొకేషన్స్ చెప్పాం, ఫంక్షన్స్ చెప్పాం కదా, సేమ్ అలానే ఉంటాయి. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ కూడా, ఇప్పుడు యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వీటికి లింక్ చేసే చెప్తాను చూడండి, చాలా ఈజీగా ఉంటుంది మీకు. యాడ్వర్స్ ఎఫెక్ట్స్ ఇక్కడ చెప్పాను. డిక్రీజెస్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ కాంట్రాక్షన్ తగ్గితే ఏమొస్తుంది, బ్రాడికార్డియా. హార్ట్ కాంట్రాక్షన్ పెరిగితే టాకికార్డియా, తగ్గితే బ్రాడికార్డియా. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇంక్రీజెస్ జిఐ మొటిలిటీ అని ఉంది. జిఐటి మీద జిఐ మొటిలిటీ ఇంక్రీజ్ చేస్తుంది. జిఐ మొటిలిటీ పెరిగితే ప్రాబ్లం ఏమొస్తుంది, డయేరియా. ఓకే, స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ జరిగినప్పుడు మజిల్ స్పాజమ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రిషన్స్ పెరిగితే ఏమవుతాయి, ఆన్ స్టమక్ ఇంక్రీజెస్ గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రిషన్స్, దెన్ ఇట్ కాజెస్ పెప్టిక్ అల్సర్స్. ఓకే, దీస్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్. అండ్ క్లినికల్ యూజెస్ ఆఫ్ డ్రగ్స్ చూద్దాం. కొన్ని క్లినికల్ యూజెస్ ఇంపార్టెంట్ ఇవి. క్లినికల్ యూజెస్. ఓకే, బెథానికల్ used in bladder emptying. ఇదేంటంటే ఓల్డ్ ఏజ్ పీపుల్లోని బ్లాడర్ కాంట్రాక్షన్ తగ్గిపోయి అక్కడ
బ్లాడర్లో యూరిన్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అలా ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి బ్లాడర్ని ఎంప్టీ చేయాలంటే కాంట్రాక్షన్స్ పెంచాలి. పెంచితే అది ఇప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది, యూరిన్ వెళ్ళిపోతుంది. కాబట్టి బ్లాడర్ ఎంప్టీ చేయడానికి బెథానికల్ డ్రగ్ వాడతారు. నెక్స్ట్ పిలోకార్పిన్. పిలోకార్పిన్ యూజ్డ్ ఇన్ గ్లకోమా. ఈ బిట్ అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. పిలోకార్పిన్ యూజ్డ్ ఇన్ గ్లకోమా. సెవిమెలిన్ యూజ్డ్ ఇన్ ఇదేనండి జోరెన్ సిండ్రోమ్. SJOREN జోరెన్ సిండ్రోమ్ అంటే సెవిమెలిన్ డ్రగ్ ఈజ్ యూజ్డ్ ఇన్ జోరెన్ సిండ్రోమ్ అంటే డ్రైనెస్ ఆఫ్ ఐస్. ఓకే, డ్రైనెస్ ఆఫ్ ఐస్. బెథానికల్ యూజ్డ్ ఇన్ బ్లాడర్ ఎంప్టీయింగ్. పిలోకార్పిన్ యూజ్డ్ ఇన్ గ్లకోమా. సెవిమెలిన్ యూజ్డ్ ఇన్ జోరెన్ సిండ్రోమ్ మీన్స్ డ్రైనెస్ ఆఫ్ ఐస్. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు అన్నీ చూసేసాం కదా. రిసెప్టర్ అగోనిస్ట్ యాక్షన్స్, క్లినికల్ యూజెస్ ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ మస్కారనిక్ రిసెప్టర్స్ బ్లాకర్స్, దట్ మీన్స్ అగోనిస్ట్లు. మస్కారనిక్ ACH రిసెప్టర్, మస్కారనిక్ ACH రిసెప్టర్ బ్లాకర్స్, ఆల్సో కాల్డ్ యాంటగోనిస్ట్, ఆల్సో కాల్డ్ parasympatholytics, ఓకే. మస్కారనిక్ ACH రిసెప్టర్ అగోనిస్టులు చూసాం. ఇప్పుడు యాంటగోనిస్టులు చూద్దాము. డ్రగ్స్ ఆర్ ఎట్రోపిన్, డైసైక్లోమైన్, ప్రొపాంథలిన్, టాల్టెరోడిన్, ఆక్సిబ్యూటినిన్, ఫ్లావాక్సలేట్, ఇప్ట్రాట్రోపియం, థయాట్రోపియం, హయోసిన్, or it called as scopolamine. These are the muscarinic ACH receptor blockers are called as antagonists, or it called as a parasympatholytics. Atropine, dicyclomine, propantholin, tolterodine, oxybutynin, flavoxolate, ipratropium, tiotropium, hyoscine. ఓకే, ఇప్పుడు వీటి గురించి చూద్దాం. ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ మస్కారనిక్ ACH రిసెప్టర్ యాంటగోనిస్ట్. ఇందాకలా ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ అగోనిస్టులు చూసాం కదా. అగోనిస్టుల యాక్షన్స్కి కంప్లీట్గా ఆపోజిట్ ఉంటాయి ఈ యాక్షన్స్ అనమాట. ఆన్ స్మూత్ మజిల్ మీరే చెప్పేసేయండి. నేను చెప్తాను ఏ లొకేషన్ మీద ఏ రిసెప్టార్స్ ఉంటాయి చెప్తాను. వీటి ఫంక్షన్ మీరు చెప్పేసేయండి. ఓకే, ఆన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. అక్కడ ఏం జరుగుతుంది? ఎగ్జోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్ పెరుగుతున్నాయి. ఎగ్జోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్ పెరుగుతున్నాయి. ప్రజెంట్ M3 రిసెప్టర్స్ ప్రజెంట్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్. ఆన్ అగోనిస్ట్లో ఇట్ ఇంక్రీజెస్ ద ఎగ్జోక్రైన్ సెక్రీషన్స్. ఓకే, అదే ఫంక్షన్. దానికి ఆపోజిట్ ఫంక్షన్ ఇక్కడ ఉంటుంది. అక్కడ ఇంక్రీజెస్, ఇక్కడ ఏం జరుగుతుంది? డిక్రీజెస్. GI మోటిలిటీ. రిసెప్టర్స్ ఏంటి? M3. ఫంక్షన్స్ మీరు చెప్పేసేయండి. అన్న హార్ట్ M2. on pupil
ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇందాకలో స్మూత్ మజిల్ అక్కడ ఏం జరుగుతుంది, కాంట్రాక్షన్ జరుగుతుంది ఎక్సెప్ట్ బ్లడ్ వెజల్ వీళ్ళు అండర్కు రిలాక్సేషన్ అని చెప్పా. ఇక్కడ స్మూత్ మజిల్ మీద M3 రిసెప్టర్స్ అంటే కంప్లీట్ యాంటగోనిస్ట్ యాక్షన్ అంటే ఆపోజిట్ యాక్షన్ జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, రిలాక్సేషన్ జరుగుతుంది. ఎగ్జోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్ అగోనిస్ట్లో పెరుగుతాయి, ఇక్కడ ఏం చేస్తాయి, తగ్గుతాయి. డిక్రీజెస్ ద ఎగ్జోక్రైన్ గ్లాండ్ సెక్రీషన్స్. అండ్ GI motility, అక్కడ GI motility పెరుగుతుంది, ఇంక్రీజెస్ GI motility లీడ్స్ టు డయేరియా. అండ్ హియర్ డిక్రీజెస్ GI motility. ఓకే, అగోనిస్ట్లకి యాంటగోనిస్ట్లకి సేమ్ ఆపోజిట్ యాక్షన్స్ ఉంటాయండి. హార్ట్, అక్కడ ఏంది, హార్ట్ కాంట్రాక్షన్ తగ్గి బ్రాడికార్డియా అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తుందని చెప్తున్నాం. ఇక్కడ ఏం చేస్తుంది, ఇంక్రీజెస్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, by blocking M2 receptors. ఈ రిసెప్టర్స్ని బ్లాక్ చేస్తూ వీటి ఆపోజిట్ యాక్షన్స్ని చూపిస్తాయి. ఆన్ ప్యూపిల్ ఇట్ కాజెస్ డైలేషన్, ఇట్ ఈస్ కాల్డ్ మిడ్రియాసిస్. సేమ్ అగోనిస్ట్ యాక్షన్స్ అంటే కంప్లీట్ ఆపోజిట్ యాక్షన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఆఫ్ మస్కారెనిక్ రిసెప్టర్స్ యాంటగోనిస్ట్. ఓకే, ఫార్మకాలజికల్ యాక్షన్స్ ఆఫ్ మస్కారెనిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్ యాంటగోనిస్ట్లు అయిపోయింది కదా. ఇప్పుడు మనం అడ్వర్స్ ఎఫెక్ట్స్, క్లినికల్ యూజెస్ చూద్దాము. దానికన్నా ముందు మీకు బిట్ చెప్తాను. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ బిట్ అనమాట. ఎట్రోపిన్ ఉంది కదా, మస్కారెనిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్ బ్లాకర్స్ డ్రగ్ అయిన అట్రోపిన్ ఉంది కదా, అట్రోపిన్ హైడోసెస్ ఇచ్చామనుకోండి, ఏం జరుగుతుంది, అట్రోపిన్ ఆన్ హైడోసెస్ కాజెస్ CNS ఎగ్జైటేషన్, కన్వల్షన్స్ ఆర్ ఇట్ కాల్డ్ సీజర్స్, కోమా. ఈ కండిషన్ ఏమంటుంది, హై డోసెస్ ఇస్తే CNS ఎగ్జైటేషన్ జరుగుతుంది, కన్వల్షన్స్ కానీ సీజర్స్ కానీ అంటే ఫిట్స్ అండి అవి వస్తాయి, లేదా కోమాలోకి వెళ్తారు. ఆ కండిషన్ ఏమంటారంటే అట్రోపిన్ పాయిజనింగ్ అంటారు. అట్రోపిన్ పాయిజనింగ్లో యాంటీడోట్గా ఏ డ్రగ్ ఇస్తారని చెప్పేసి ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ ఇది. అట్రోపిన్ పాయిజనింగ్లో యాంటీడోట్ డ్రగ్ ఏంటని చెప్పేసి ఇచ్చారు. అట్రోపిన్ పాయిజనింగ్లో యాంటీడోట్ డ్రగ్ ఫైసోస్టిగ్మిన్ ఆల్కలాయిడ్. Atropine on high doses causes CNS excitation, convulsions or seizures and coma. It leads to atropine poisoning. In the atropine poisoning, the drug of choice is physostigmine alkaloid. Okay, ఈ బిట్ గుర్తుపెట్టుకోండి కంపల్సరీ. నెక్స్ట్ మనం ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసాము, ఫార్మకలాజికల్ యాక్షన్స్ చూసాం కదా. ఇప్పుడు అడ్వర్స్ ఎఫెక్ట్స్ చూద్దాము. అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ మస్కారెనిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్స్ యాంటగోనిస్ట్. మనం పూపుల మీద యాక్ట్ చేసి బ్లాక్ చేసి ఇక్కడ మిడ్రియాసిస్ అని చెప్పాను కదా, బికాస్ ఆఫ్ దట్ బ్లర్డ్ విజన్ మే అక్కర్ అండ్ GI motility తగ్గుతుందన్న. అక్కడేమో GI motility పెరుగుతుందని చెప్పాము అగోనిస్ట్లోనే, ఇక్కడ తగ్గుతుంది. ఇట్ లీడ్స్ టు, అక్కడేమో డయేరియా వస్తుందని చెప్తున్నాను. ఎక్కువ GI motility ఉంటే డయేరియా, ఇక్కడ GI motility తగ్గినప్పుడు ఏం జరుగుతుంది, కాన్స్టిపేషన్. అక్కడ బ్లాడర్ రిలీజ్ చేసి యూరిన్ పంపిస్తామో, ఇక్కడేమో ఆగిపోతుంది, యూరిన్ రిటెన్షన్ బ్లాక్ చేస్తుంది. హార్ట్ బీటు అక్కడ తగ్గుతుంది, బ్రాడికార్డియాని ఇక్కడ పెరుగుతుంది, సో టాకికార్డియా. డ్రైనెస్ ఆఫ్ ఐస్. దీస్ ఆర్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఓకే, నెక్స్ట్ క్లినికల్ యూజెస్ చూద్దాం. క్లినికల్ యూజెస్ ఆఫ్ డ్రగ్స్ చూద్దాం, కొన్ని ఇంపార్టెంట్వి. Atropine used in sinus bradycardia. ఇవి మాత్రం డైరెక్ట్గా ఇలానే బిట్స్ లాగా ఇస్తారు. అట్రోపిన్ యూజ్డ్ ఇన్ 4 ఆప్షన్స్ ఇస్తారు. మనం సింగిల్ ఆప్షన్ నేర్చుకుంటున్నాం కాబట్టి
ఇలా నేర్చుకున్నా కూడా కన్ఫ్యూజన్ లేకుండా పెట్టేయచ్చు. అట్రోపిన్ యూజ్డ్ ఇన్ సైనస్ బ్రాడికార్డియా. హయోసిన్, ఈ డ్రగ్ను మీరు చాలాసార్లు వినే ఉంటారు. ఆరు స్కోపోలమైన్, హయోసిన్ ఆర్ స్కోపోలమైన్. యూజ్డ్ ఇన్ మోషన్ సిక్నెస్, యూజ్డ్ ఇన్ మోషన్ సిక్నెస్. ఓకే, ఇది కూడా చాలాసార్లు అడిగిన బిట్. ఇప్ట్రాట్రోపియం, ట్రయాట్రోపియం, ఇప్ట్రాట్రోపియం, ట్రయాట్రోపియం. These drugs used in asthma, these drugs used in asthma. Okay, these drugs used in asthma. బ్రాంకోడైలేటర్స్గా వాడతారు. ఇవి గుర్తుపెట్టేసుకోండి. క్లినికల్ యూజెస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్. డైరెక్ట్గా ఎగ్జామ్లో బిట్స్ అడిగే అవకాశం ఎక్కువ. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం నికోటినిక్ అసిటైల్కోలిన్ రిసెప్టర్ అగోనిస్టులు చూద్దాం. also called nicotinic acetylcholine receptor agonist, also called ganglionic stimulants. Ganglionic stimulants. Nicotinic acetylcholine receptor agonist, also called ganglionic stimulants. These drugs are nicotine, globulin, epibatidine, dimethyl piperazzinum, alpha bungarotoxin, alpha connotoxin. These are the nicotinic acetylcholine receptor agonist, also called ganglionic stimulants. Nicotine, globulin, epibatidine, dimethyl piperazzinum, alpha bungarotoxin and alpha connotoxin. Okay, these drugs act on nicotinic acetylcholine receptor present in ganglia. These drugs are act on nicotinic ACH receptor present in ganglia and increases the action of acetylcholine. Next వచ్చేసి pharmacological actions of ganglionic stimulants చూద్దాం. Pharmacological actions of ganglionic stimulants. Pharmacological actions of ganglionic stimulants is increases force of contraction of heart. Next, increases exocrine secretions. Increases GI motility. Smooth muscle contraction. These are the pharmacological actions of ganglionic stimulants. Increases force of contraction of heart, increases exocrine secretions, increases GI motility and smooth muscle contraction. నెక్స్ట్ ఏముంటుందంటే నికోటినిక్ ACH రిసెప్టర్ ఎగోనిస్టులు చూసాం కదా, యాంటగోనిస్ట్ అంటే బ్లాకర్స్. నికోటినిక్ ACH రిసెప్టర్ బ్లాకర్స్, ఆల్సో కాల్డ్ గ్యాంగ్లియానిక్ బ్లాకర్స్. ఇంతకుముందు గ్యాంగ్లియానిక్ స్టిమ్యులెంట్స్, ఈ గ్యాంగ్లియానిక్ బ్లాకర్స్. డ్రగ్స్ ఆర్ hexamethonium, trimetaphan, pentolinum, mecamylamine. These four drugs blocks the nicotinic acetylcholine receptors and decreases the action of acetylcholine. Nicotinic ACH receptors agonist, also called ganglionic stimulants, act on these drugs act on nicotinic ACH receptor
present in ganglia and increases the action of acetylcholine and the pharmacological actions of ganglionic stimulants. These are the blockers: nicotinic acetylcholine receptor blockers, ganglionic blockers. These 4 drugs act on nicotinic ACH receptors and decreases the action of acetylcholine. ఓకే, ఇప్పుడు బ్లాకర్స్ అన్నాం కదా, బ్లాకర్స్కి ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఏముంటాయి? బ్లాకర్స్కి ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఇక్కడ గ్యాంగ్లియానిక్ స్టిమ్యులెంట్స్ బదులు గ్యాంగ్లియానిక్ బ్లాకర్స్ ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఉంటే సేమ్ వీటికి ఆపోజిట్గా ఉంటాయి. నోట్ చేసుకునే వాళ్ళు నోట్ చేసుకోండి. ఇక్కడ ఇంక్రీజెస్ ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ అన్నమ్మా. గ్యాంగ్లియానిక్ బ్లాకర్స్లో డిక్రీజెస్ హార్ట్ కాంట్రాక్షన్, డిక్రీజెస్ ద ఫోర్స్ ఆఫ్ కాంట్రాక్షన్ హార్ట్. ఇంకోటి స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ అన్నాం కదా, స్మూత్ మజిల్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఏం చెప్పాము? ఇంక్రీజెస్ ఎగ్జోక్రైన్ సెక్రీషన్స్. ఇక్కడ ఏంటి? డిక్రీజెస్ ఎగ్జోక్రైన్ సెక్రీషన్స్. నెక్స్ట్ డిక్రీజెస్ జిఐ మోటిలిటీ అండ్ హియర్ డిక్రీజెస్ జిఐ మోటిలిటీ. ఓకే, కంప్లీట్గా ఆపోజిట్ ఉంటాయి. గ్యాంగ్లియానిక్ స్టిమ్యులెంట్స్కి గ్యాంగ్లియానిక్ బ్లాకర్స్కి కంప్లీట్గా ఆపోజిట్గా ఉంటాయి. ఇవి 4 వచ్చేసి ఫార్మకలాజికల్ యాక్షన్స్ ఆఫ్ గ్యాంగ్లియానిక్ బ్లాకర్స్. దీస్ ఆర్ ద గ్యాంగ్లియానిక్ స్టిమ్యులెంట్స్, ఫార్మకలాజికల్ యాక్షన్స్ అండ్ డ్రగ్స్, అగోనిస్ట్ డ్రగ్స్, బ్లాకర్ డ్రగ్స్. ఓకే, నెక్స్ట్ యాంటీ కొలినెస్టరేసెస్ చూద్దాము. ఈ పార్ట్ అయిపోతే మనకి ఏఎన్ఎస్ అయిపోతుందండి. ఏఎన్ఎస్లో లాస్ట్ పార్ట్ అన్నట్టు. ఎస్టైల్కోలిన్ ఈజ్ మెటబలైజ్డ్ బై కొలినెస్టరేజ్ ఎంజైమ్. Now we are discussing about anticholinesterase. Acetylcholine is metabolized by in the presence of enzyme cholinesterase. Acetylcholine is metabolized by using enzyme cholinesterase. It converted to choline anamata. ఈ cholinesterase enzyme is a 2 types. Okay, cholinesterase enzyme is a 2 types. Acetyl cholinesterase, butyl cholinesterase. Acetyl cholinesterase, butyl cholinesterase. This is present in the cholinergic nerve terminal. Acetylcholinesterase present in cholinergic nerve terminal. Locations అడుగుతారు, ఇంపార్టెంట్. acetylcholinesterase location cholinergic nerve terminal మీద ఉంటుంది. And the butyl cholinesterase present in plasma. Okay, this is highly specific for acetylcholine. ఓకే, ఇది చిన్న టాపిక్కే, వెంటనే అయిపోతుంది. యాంటీకోలినెస్టరేజెస్ ఏం చేస్తాయంటే, యాంటీకోలినెస్టరేజెస్ బ్లాక్స్ ద కోలినెస్టరేజ్. ఇక్కడ ACH2 కోలిన్ మెటబాలిజం జరుగుతుంది కదా, అది బ్లాక్ చేస్తాయి అన్నమాట. ఓకే, బ్లాక్ చేసి ఎస్టైల్కోలిన్ అనేది కొలిన్గా కన్వర్ట్ అవ్వకుండా కొలినెస్టరేజ్ బ్లాక్ చేసి ఎస్టైల్కోలిన్ యాక్షన్ని పెంచుతుంది అన్నమాట. యాంటీకోలినెస్టరేజ్ బ్లాక్స్ cholinesterase enzyme. Okay, anticholinesterase blocks and ఏం చేస్తాయి? increases the action of ACH. Okay, these are of 3 types. Number 1, short acting. Number 2, medium acting. Number 3, long acting.
here short acting anticholinergics are edrophonium, medium acting anticholinergics are physostigmine, pyridostigmine, neostigmine. Okay, next long acting diflos. ఇంతకుముందు అడిగారు ఇది డైఫ్లాస్ ఈజ్ ఎ షార్ట్ యాక్టింగ్, మీడియం యాక్టింగ్, లాంగ్ యాక్టింగ్ అని చెప్పేసి అడిగారు. పారాథయాన్, మాలాథయాన్, ఎథియోపేట్. ఓకే, anticholinesterase blocks the cholinesterase enzyme and increases the action of acetylcholine. Anticholinesterase are of 3 types, and the first one is short acting, second one is medium acting, and third one is long acting. In a short acting, edrophonium. In medium acting, physostigmine, pyridostigmine, neostigmine are present. In long acting, diflos, parathion or malathion and ictophyte are present. డ్రగ్స్ గురించి చెప్తాను చూడండి. ఇప్పుడు షార్ట్ యాక్టింగ్ ఎడ్రోఫోనియం ఉంది కదా, దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ quaternary amine. This is a quaternary amine. Edrophonium is a quaternary amine. So it do not cross blood-brain barrier. It do not cross blood-brain barrier. Okay, it do not cross. It's a quaternary amine, edrophonium, and it do not cross a blood-brain barrier. So it is used in diagnosis of myasthenia gravis. Used in diagnosis of myasthenia gravis. This is about it. Okay, and medium acting anticholinesterase consists of carbamate groups. Medium acting anticholinesterase consist of carbamate groups. Okay, pyridostigmine is a natural alkaloid. It is a natural alkaloid obtained from calabar beans. This is an indole alkaloid. Okay, indole alkaloid, natural alkaloid, belongs to the category indole, and it is obtained from the calabar beans. Okay, అలాగే సో ఇది physostigmine అండి. Physostigmine is a natural alkaloid. And that is related to indole alkaloid. ఆల్కలాయిడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి కదా, ఇండోల్ ఆల్కలాయిడ్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. physostigmine అనుకుంటూ చాలా వస్తాయి అవి. న్యాచురల్ ఆల్కలాయిడ్ physostigmine అనేది ఇండోల్ ఆల్కలాయిడ్ calabar beans నుంచి వస్తుంది. ఈ pyridostigmine, neostigmine ఉన్నాయి కదా, దీస్ ఆర్ tertiary amines. Physostigmine and pyridostigmine, tertiary amines. These drugs are used in myasthenia gravis. Okay, myasthenia gravis. Pyridostigmine, physostigmine is a tertiary amines and used in treatment of myasthenia gravis. And long acting diflos, parathion, malathion, ethiophyte. దీన్ని డైరెక్ట్గా లాంగ్ యాక్టింగ్ యాంటీకోలినెస్టరేజ్ అని చెప్పేసి ఒకసారి అడిగారు డైఫ్లోస్ని. ఓకే, these three drugs are pentavalent phosphorus molecules. These three drugs are pentavalent phosphorus molecules. Okay, which blocks irreversibly cholinesterase enzyme. Okay, on high doses it causes organophosphorus. These drugs on high doses causes organophosphorus poisoning.
ఆర్గానో ఫాస్ఫరస్ పాయిజనింగ్. ఆర్గానో ఫాస్ఫరస్ పాయిజనింగ్లో యాంటీడోట్ ఏంటని చెప్పేసి అడుగుతారు. యాంటీడోట్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. యాంటీడోట్ ఈజ్ అ ప్రలిడాక్సైమ్. ఇప్పటికి నేను మీకు ఒక 2-3 యాంటీడోట్స్ చెప్పినట్టున్నాను. ఇవి ఖచ్చితంగా మళ్ళీ వీటికి సపరేట్గా చదువుకోకుండా మీకు ఎక్కడే కవర్ అయిపోతుంది, లేదా చదువుకోవాలంటే ఈ కొన్ని ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ డ్రగ్స్, ఎక్టియోఫేటీ యూజ్డ్ ఇన్ గ్లాకోమా. ఓకే, ఇంతటితో మన ఏఎన్ఎస్ కంప్లీట్ అయిపోయింది. ఏఎన్ఎస్ కంప్లీటెడ్. ఓకే, ఒక్కసారి అయిన క్లాసెస్ అన్నీ మళ్ళీ చూసుకొని రివిజన్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఏ టాపిక్ కావాలో, నెక్స్ట్ ఏం చెప్పాలో అన్నది కూడా మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. క్లాసెస్ అన్నీ అర్థమైనాయి అనుకుంటాను. నేను ఇప్పటివరకు ఏఎన్ఎస్ స్టార్ట్ చేసిన మొత్తం ఒక్కసారి రివిజన్ చేసుకోండి. ఎక్కడెక్కడ ఎంసీక్యూస్ అడుగుతారో, ఏ ఏరియాస్ ఇంపార్టెంటో చెప్పాను. ఓకే, ఒకసారి రివిజన్ చేయండి. క్లాస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చాలామందికి కూడా షేర్ చేయండి. ఓకే, నెక్స్ట్ మనం వేరే సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాను. నేను ఏ సబ్జెక్ట్ కావాలో కూడా చెప్పండి. నేనైతే మెడిసినల్ కెమిస్ట్రీ అనుకుంటున్నాను. సిలబస్లో ఫస్ట్ సబ్జెక్ట్ అదే కదా, సో మోస్ట్లీ ఎంసీ అనుకుంటున్నాను. సో మీరు కామెంట్స్లో అయితే చెప్పండి. ఇవంతా కూడా ఒకసారి రివిజన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.